శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఎడవల్లి పులిగొండ మండల్ మధిర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇది కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలందరికీ, కేవలం ఈ మండలమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి మండల ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవంగా, ఎవరికి ఏ ఇబ్బందులున్నా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవటం అనేది ఆనవాయితీగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి కార్యక్రమం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయానికి కళ్యాణం అప్పుడు ఇక్కడికి వచ్చి కళ్యాణం చేస్తున్నాం. నిత్యం ఈ రోడ్డు మీద నుంచి మనం వెళ్తూ చాలా సందర్భాల్లో గుట్ట మీద ఉన్నటువంటి దేవాలయం పరిస్థితి, పురాతన చరిత్ర అంతా తెలుసుకొని గ్రామ ప్రజలందరూ కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ సహాయ సహకారాలు అందించాలి. అట్లాగే ప్రతి ఎన్నికల సందర్భంగా కూడా నా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కూడా ఇదే గ్రామం, ఎడవల్లి గ్రామం నుంచి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచే ఇక్కడ నుంచి మొదలుపెట్టేటువంటి ఆనవాయితీ కూడా ఉంది. వారి ఆశీస్సులతోనే, మీ అందరి ప్రేమతో ఈ మధిర శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కలగటం, ఈరోజు మీరందరూ మనమందరం పూజించేటువంటి ఆరాధ్య దైవమైనటువంటి ఈ యోగానంద నరసింహస్వామి దేవస్థానం వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 4,74,50,000 రూపాయలని నిధులు శాంక్షన్ చేయించుకోవటానికి కల్పించినటువంటి అవకాశం కూడా మీరు కల్పించిందే. బహుశా ఎవరైనా మట్టి విక్రమార్క చేశాడని అనుకుంటే నేను కేవలం నా పాత్రను మాత్రమే పోషించాను. నేను చేయటానికి అవకాశం కల్పించింది మీరందరూ. సో ఈ 4,74,50,000 నిధులు ఈ దేవాలయం రావటానికి మీ అందరి పాత్ర కూడా దీంట్లో ఉందని చెప్పడం కోసం నేను చెప్తాను. మీ అందరి కృషి, మీ అందరి ప్రేమ, నన్ను మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసింది. ఉప ముఖ్యమంత్రిగా చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేను, మంత్రిమండలి అంతా కూడా కలిసి ఈరోజు ఈ దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాం. ఈ నిధులు సంపూర్ణంగా సద్వినియోగం కావాలని, దేవాలయం మనం అనుకున్న స్థాయిలో త్వరితగతిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలని, ఆ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు త్యాగం కూడా చేశాం. ఈ కార్యక్రమాన్ని మరి దగ్గరుండి గ్రామ ప్రజలంతా, పెద్దలంతా వాళ్ళ బాధ్యతగా తీసుకొని కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ఏర్పాటు చేశారు. మండల నాయకులు, జిల్లా నాయకులు కూడా వారి బాధ్యతగా తీసుకొని ఇక్కడ వర్షం వస్తున్నా కానీ వాళ్లే బాధ్యతలో బురదలో, వర్షంలో తడుస్తూ కూడా ఏర్పాట్లన్నీ చేశారు. అసలు ఈరోజు వర్షం వస్తుందని, బురదమయంగా ఉంటుందని, కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉండదని రాత్రి చెప్తే, మంచి సంకల్పంతో మనం ఏ పని చేసుకుంటూ ముందుకు పోతున్నా ఆ భగవంతుడు తప్పనిసరిగా మనకి ఆ సమయానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారు. ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం తప్పనిసరిగా మంచి సంకల్పం, ప్రజల అవసరం కోసం, ప్రజలందరినీ చల్లగా చూసేటువంటి దేవుడి కోసం కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఈ వర్షం, బురద ఆ సమయానికి ఉండదని నేను భావిస్తా ఉన్నాను. మీరు ముందుకు సాగండి అని వారందరికీ చెప్పటం, అట్లాగే ఆ భగవంతుడు కూడా మనకి చల్లని చూపుతో ఈరోజు వర్షం లేకుండా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అట్లాగే ఈ దేవాలయమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండేటట్టుగా, ఉండాలన్నట్టుగా భగవంతుళ్ళు, దేవతలందరూ కూడా మనల్ని దీవించి కరుణించి ముందుకు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో ఈనాటి ప్రజాప్రభుత్వం మంచి సంకల్పంతో పాలన అందిస్తూ ఉంది. కాబట్టే ఇవాళ ఋతుపవనాలు కూడా మనం ఆశించిన దానికంటే ముందే
రాష్ట్రంలో ప్రవేశించి చల్లగా వర్షాలు పడతా ఉన్నాయి, పాడి పంటలు సుభిక్షంగా ఉండేటట్టు ముందుకు పోతా ఉంది. ఈరోజు కేవలం రైతులు వ్యవసాయమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నింటినీ సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా కొన్ని పథకాలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. అందులో మహిళలకు ఉచిత బస్సు కానీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెల్ల బియ్యం కానీ, 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు కానీ, లేకపోతే రాజీవ్ వికాసం పేరు మీద నిరుద్యోగ యువతీ యువకులకు అందించేటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద గిరిజన కుటుంబాలందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద వచ్చినటువంటి భూములకు సంబంధించి ఇందిరా సౌర గిరిజల వికాసం అనేటువంటి పథకం కానీ, 12,500 కోట్లతో మొదలుపెట్టినటువంటి ఆ పథకం కానీ, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఇళ్లే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలని ఒక సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తూ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ పథకాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి కార్యక్రమాలు. సంపదని సృష్టిస్తా ఉన్నాం. ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగా అనేక పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి అందే కార్యక్రమాలు చేపడుతున్నాం. రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ 2 లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ వారి అకౌంట్లో వేశాం. రైతు భరోసా 10,000 ఉంటే 12,000కు పెంచి ఈ సంవత్సరం నుంచి రైతు భరోసాను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నాం. అట్లాగే భూమి లేని నిరుపేద ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయల కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. పేదలను కూడా దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఈ కార్యక్రమం, ఇవన్నీ కూడా చల్లగా మంచి పనులు కాబట్టి, ప్రజలందరికీ ఉపయోగపడే కాబట్టి ఈ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆశీస్సులు అందించాలని చెప్పి ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ భగవంతుడు కోరుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు కానీ, మీ అందరితో కానీ సాయంత్రం వరకు ఈరోజు నేను మదన శాసనసభ నియోజకవర్గంలో కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఇచ్చాను. కానీ అనుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు హైదరాబాద్ నుంచి అర్జెంటుగా హైదరాబాద్ రావాల్సిందిగా ఓ సమాచారం వచ్చింది. రావడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి హెలికాప్టర్ కూడా పంపించి ఖమ్మం వెయిట్ చేస్తా ఉన్నారు. అందుకోసం మీరు అన్నిదా భావించొద్దని చెప్తూ, నేను తొందరగా హైదరాబాద్ అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రజల సంక్షేమం కోసం పనికొచ్చే కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా రమ్మని చెప్పారా, కొన్ని సమీక్ష చేసేది ఉందని చెప్పి మీరు అన్నిదా భావించొద్దని చెప్పి మీరంతా నాకు మీతో మాట్లాడటానికి అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అనుమతి ఇస్తే నేను అందరితో మాట్లాడాలి, అందరితో కూర్చోవాలనుకున్నాను. కానీ నేను అర్జెంటుగా వెళ్ళవలసిందిగా ఉంది కాబట్టి నేను ఎవరితో మాట్లాడించలేదు. నేను కూడా చాలాసేపు మాట్లాడాలనుకున్నాను. సో మీరందరూ అనుమతిస్తే మీ అనుమతితో నేను పర్మిషన్ తీసుకొని వెంటనే బయలుదేరుతానని చెప్పి మీ అందరికీ చెప్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం.